సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా, కోదండరాం అలీఖాన్ల నియామకం చెల్లదు ఎమ్మెల్సీలుగా అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్నాయి. అదేంటి అంటే, ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డికి ఇదంతా తెలిసే కావాలనే కోదండరాం గారికి ఆ పదవి ఇచ్చిండు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, నిరుద్యోగుల ఉసురు తగిలే కోదండరాం గారి పదవి పోయింది అనేది నిరుద్యోగులు చెప్తున్నటువంటి వాదన. రెండు రకాల వాదనలు ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నాయి. ముఖ్యంగా కోదండరాం గారికి ఆ పదవి ఎట్లొచ్చింది అనేది ఒకసారి చెప్పుకోవాలి. ఆ పదవి ఎట్లొచ్చింది అంటే, తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి గవర్నర్ కోటాల. ఆ 2 ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అప్పటి నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది. అప్పుడు దానికి దాసోజు శ్రవణ్ని, కుర్రా సత్యనారాయణ ఇద్దరిని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వీళ్ళని నియమించుర్రి అని తమిళసైకి పంపిరు. అయితే దాని తర్వాత ఆమె ఆమోదించలేదు దాన్ని, అది అట్లనే అయిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి కదా, వాటికి కోదండరాంని అలీఖాన్ని ఇద్దరిని నామినేట్ చేసి గవర్నర్ దగ్గరికి పంపించారు. అది ఆమోదం పొందింది. అయితే దాని తర్వాత వీళ్ళిద్దరూ కోర్టుకు పోయారు. ఎవరు? బీఆర్ఎస్ నామినేట్ చేసిన క్యాండిడేట్లు కోర్టుకు పోయారు. మమ్మల్ని ఎందుకు ఏ రీజన్స్తోని రిజెక్ట్ చేసిర్రు, మమ్మల్ని చూపిస్తున్న పొలిటికల్ రీజనే కనుక ఉంటే దాంట్లో ఇప్పుడు కోదండరాం గారు కూడా పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తినే కదా అని ఇట్లా కొన్ని పాయింట్స్ని లేవనెత్తుకుంటూ వాళ్ళు కోర్టుకు పోయారు. ఆ ఇష్యూ కోర్టుకు పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో అట్లా చాలా రోజుల నుంచి నడుస్తుంది. అయితే మధ్యలో ఒకసారి కోర్టు స్టే వచ్చినప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరు. ఇద్దరు, కోదండరాం అట్లనే అలీఖాన్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిరు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలాసార్లు రకరకాల వాదనలు విన్న తర్వాత చివరికి సుప్రీంకోర్టు వీళ్ళ నియామకం చెల్లదు అని చెప్పింది. వీళ్ళ నియామకం చెల్లదు అని చెప్పిన రోజు నుంచి రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఆ వాదనలలో 2 ఇంతకుముందు నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ అవుతున్నప్పుడు చెప్పింది. నిరుద్యోగుల ఉసురు తగిలి ఆయన పదవి పోయింది అనేది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అంటే, గతంలో నిరుద్యోగుల తరపున మాట్లాడి నిరుద్యోగుల తరపున పోరాడుతా అని చెప్పినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి కూడా నిరుద్యోగుల తరపున ఏ ఒక్క రోజు కూడా పోరాడింది లేదు. పెద్దల సభలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, కనీసం ఒక మీడియాకు ఒక స్టేట్మెంట్ కానీ, ఒక్క ప్రెస్ రిలీజ్ కానీ ఈ రోజు వరకు నిరుద్యోగులకి సపోర్ట్గా కోదండరాం గారి దగ్గర నుంచి రాలేదు. ఇది చాలా దారుణం. నిరుద్యోగులని అడ్డుపెట్టుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆయన మాకు ఉద్యోగాలు వేయకపోతే మాత్రం ఈ రోజు వరకు కనీసం అడుగుతలేడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేమేదో జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసింది, ఇన్ని ఉద్యోగాలు వేసినాం, అన్ని ఉద్యోగాలు వేసినామని, వెయ్యని ఉద్యోగాలను వేసినాము అని చెప్పుకుంటున్నప్పుడు కూడా కనీసం మాట్లాడతలేరు కోదండరాం గారు అనేది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. అట్లాంటి మా తరపున పోరాడలేదు కాబట్టి, మా నిరసనలకు కనీసం మద్దతు తెలపలేదు కాబట్టి ఇవాళ మా ఉసురు తగిలింది, మా ఉసురు తగిలి కోదండరాం పదవి పోయింది అనేది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఇంకొక వర్షన్ ఏం వినిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారికి ఇదంతా తెలిసే కోదండరాం గారిని ఆ పదవికి నామినేట్ చేసిండు అని ఇంకొక వర్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తుంది. ఎందుకు అంటే, అప్పటికే అంతకు ముందు నుంచే దాన్ని ఆ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద రకరకాల చర్చలు నడుస్తుంది. కొంత కాంట్రవర్షియల్గా కూడా అయ్యి ఉంది అది. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయిర్రు. ఇంత ఇబ్బంది జరుగుతున్నటువంటి టైంలో ఆ పదవులనే కోదండరాం గారికి ఎందుకు ఇచ్చిర్రు, ఇంకా నెక్స్ట్ టైం ఎమ్మెల్సీలు వస్తుండే వాటిలో ఇవ్వాల్సి అవకాశం ఇచ్చినా అయిపోతుండే, లేకపోతే రాజ్యసభలో ఇంకా రకరకాల పదవులు అనేది వస్తూనే ఉంటాయి. 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పదవులు వస్తూనే ఉంటాయి. ఆ పదవుల వేటికైనా సరే కోదండరాం గారిని ఇచ్చేందుకు అవకాశం ఉండే, కానీ ఆ పదవులు ఏవి ఇవ్వకుండా ఈ 2 ఒకవేళ కోర్టులో కనుక నిలబడవు ఇవి అని తెలిసే కావాలనే కోదండరాం గారికి ఇచ్చిర్రు అనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన ఎమ్మెల్సీతోనే ఆగిపోడు, రేపు పొద్దున మంత్రి పదవి కూడా కావాలంటాడు, మంత్రి పదవితోనే ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇంకా రకరకాల వాదనలు తెర మీదకి వస్తాయి కాబట్టి ఆయనను రాజకీయంగా అక్కడికే ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పదవులకి ఆ రోజు ఆయనను రిఫర్ చేసిర్రు అనేటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కోదండరాం గారు ఎమ్మెల్సీ అయిన రోజు నుంచి కూడా కోదండరాం వైపు నుంచి వస్తున్నటువంటి మాట,
ఆయనను కేవలం ఎమ్మెల్సీగానే ఉంచకుండా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని, అది విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి అని రకరకాలుగా చాలా రోజుల నుంచి ఒక వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, అంతకుముందు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సీఎం గారి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి, అన్ని శాఖల మీద రివ్యూ చేయలేకపోతున్నాడు, అన్ని శాఖలకు తగినంత టైం కేటాయించలేకపోతున్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలలో ఒకటైనటువంటి విద్యాశాఖని కోదండరాం గారికి ఇస్తే బాగుంటుంది అనేది కోదండరాం వైపు నుంచి వాళ్ళ మనుషులు అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆల్రెడీ 3 మంత్రి పదవులు ఖాళీగా కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 12 మంత్రి పదవులకి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఇంకా 6 ఖాళీలు ఉండే. ఆ 6 ఖాళీలకు మొన్న మధ్యలో 3 మంత్రి పదవులు ఫిల్ అయినాయి, ఇంకొక 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న మంత్రి పదవులలోనే కోదండరాం గారికి విద్యాశాఖను కేటాయించాలి అనేది కోదండరాం మనుషుల నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఇవన్నీ తెలిసే ఆయనకి ఎమ్మెల్సీ ఉంటే మంత్రి పదవికి రేపు పొద్దున రాబోతున్నాడు, ఆ మంత్రి పదవి మీద కన్నేస్తాడు అనేటువంటిది అంతా తెలిసే ముందస్తుగానే ఆయనని కట్టడి చేయాలనే వ్యూహంలో భాగంగానే ఆయనకు ఈ ఎమ్మెల్సీలని ఇచ్చిర్రు, ఆ ఎమ్మెల్సీ పదవులని ఇచ్చిండు అనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ ఆలోచించే ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఇంకా ఏదైనా పదవులు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఎట్లాగూ ఇవి లాంగ్ రన్లో నిలబడేటువంటిది కాదు, ఖచ్చితంగా కోర్టులో కొట్టుడు పోతుంది వీళ్ళది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ రోజే తెలిసే ఆ పదవులకి వీళ్ళని నామినేట్ చేసిండు అనేటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చాలా ఎక్కువగా నడుస్తుంది. నిరుద్యోగుల వర్షన్ ఒకటైతే తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల వర్షన్ దీనిగా ఉంది. ఇంకొకటి మేధావుల సెక్షన్ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. అవసరమా సార్ మీకు ఇదంతా? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అవమానిస్తుంది, చాలు, ఇచ్చినట్టే ఇచ్చి ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసుకుంటారు అదేదో అంటారు కదా, అట్లా ఇచ్చినట్టే ఇచ్చి మిమ్మల్ని సాగనంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఇంత అవమానించినా సరే ఇంకా ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను వింటున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడండి, ఈ రోజుకైనా సరే బయటకు వచ్చి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పుని గౌరవిస్తూ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే గ్యారంటీలు కావచ్చు, ఏవి కూడా అమలు అవ్వడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిండో అట్లాంటి కోదండరాంని మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతారు అని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత వైఖరిని తెలంగాణ ప్రజలకి చెప్తూ తెలంగాణ ప్రజలను, విద్యావంతులను మళ్ళా ఒకసారి మేల్కొల్పేటువంటి ప్రయత్నం కోదండరాం చెయ్యాలి అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా సరే ఆ పార్టీ నుంచి బయటకు రండి, తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మాట్లాడండి. మేధావుల మౌనం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. తెలంగాణ హక్కులకి, తెలంగాణ గౌరవానికి భంగం వాటిల్లుతున్నటువంటి టైంలో కూడా మీరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు మీకు ఎమ్మెల్సీ పదవి అడ్డు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి దాన్ని గౌరవిస్తూ బయటకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన ఈ రోజుకైనా సరే నిలబడండి, తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీయండి అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కోదండరాం గారికి సూచిస్తున్నటువంటిది. సో మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కోదండరాం గారి పదవికి సంబంధించినటువంటి ఇష్యూ మీద రకరకాల వాదనలు, రకరకాల ఒపీనియన్స్ తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ మేధావుల సెక్షన్స్ నుంచి వస్తున్నాయి.